ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన 15th క్లాస్ ఇంగ్లీష్ క్లాస్లో 15th క్లాస్లో ఉన్నాం. సో ఫస్ట్ వ్యాబ్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో స్మైల్ అంటే చిరునవ్వు, సో లాఫ్ అంటే గట్టిగా నవ్వడం అనమాట. స్మైల్ అంటే స్లోగా నవ్వటం, లాఫ్ అంటే గట్టిగా నవ్వటం, గిగిల్ అంటే ముసిముసి నవ్వటం అనమాట. సో నెక్స్ట్ గ్రిన్ అంటే వెకిల్లో నవ్వటం, అంటే రీజన్ లేకుండా నవ్వుతాం కదా, దాన్ని వెకిల్లో ఉంటాం, వెకిల్లో నవ్వటం. రివోక్ అంటే ఇచ్చిన మాట తప్పటం. సో ఇవి 5 వెబ్స్. సో మనం ఆల్రెడీ V4 గురించి డిస్కస్ చేసాం. నౌన్ ఫామ్స్, అది వెబ్ ఫామ్. అది నౌన్ ఫామ్స్ అంటే కనుక మనం నేమ్స్ ఎలా ఉంటాయో వాటిని అలా యూజ్ చేస్తాం అనమాట. ఈ వెబ్స్ కింద యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం నౌన్ కింద యూజ్ చేస్తాం అనమాట. సో ఈరోజు మన క్లాస్లో భాగంగా ఏంటంటే కనుక, సో క్లాసెస్లో ఉన్నాము, క్లాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు క్లాస్ ఏంటంటే ఇఫ్ క్లాస్ అనమాట. సో ఇఫ్ అనేది కూడా ఒక క్లాస్. సో ఇఫ్ అంటే ఏంటి అంటే అయితే అని, ఇఫ్ అంటే అయితే అని వస్తుంది. సో జస్ట్ మనం ఫస్ట్ ఏంటి ఫార్ములా రాస్తాం, ఫార్ములా మేక్ చేసుకొని మొత్తం ఫాలో అవుతాం. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఓకేనా, మనకి ఫార్ములా తెలిసింది. సో ఇఫ్ అంటే అయితే, సో ఇఫ్ అంటే అయితే. సో మనము ఏదైనా విషయాన్ని అయితే అలా జరగవచ్చు అని చెప్పడానికి ఇఫ్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు మీ అమ్మగారు బిర్యానీ వండితే నేను వస్తాను అంటే అర్థం ఏంటి? ఇఫ్ యువర్ మదర్ ఇక్కడ యువర్ మదర్ అంటే షీతో సమానం, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, ఓకేనా, షీతో సమానం. యువర్ మదర్ ప్రిపేర్స్, ప్రిపేర్ కాదు ప్రిపేర్స్ బిర్యానీ, ఐ విల్ కమ్, ఓకేనా. సో మీ మదర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే కనుక నేను వస్తాను తినడానికి అని చెప్పేసి దాని అర్థం అనమాట. అంటే ఇది ఒకటి అయితే అని చెప్పేసి చెప్తాను అనమాట. ఇప్పుడు ఇఫ్ యూ వాచ్ ఇంగ్లీష్ క్లాసెస్, if you watch English classes, you will get knowledge. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మీరు బాగా కష్టపడితే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. సో లేకపోతే వాళ్ళు మనం పిలిచినట్టయితే ఇఫ్ వీ కాల్ దెమ్ దే విల్ కమ్. సో ఓకేనా, ఏదైనా ఇఫ్ అంటే అయితే అనే సిచ్యువేషన్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ కాల్ దెమ్, ఒకవేళ వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి కాల్స్ రాదు, ఓకేనా. ఇఫ్ వీ కాల్ దెమ్, పిలిచినట్టయితే కనుక దే విల్ కమ్, ఓకేనా. లేకపోతే ఇది ముందే అనుకున్నాం, ఇఫ్ వీ వర్క్ హార్డ్, మనం బెటర్గా వర్క్ చేసినట్టయితే కనుక వీ విల్ గెట్ సక్సెస్, ఓకేనా. సో ఏదైనా సరే అయితే అనే విషయానికి మనకి ఇఫ్ అంటే అయితే ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఓకేనా. మీరు చెప్పుంటే వాళ్ళు వినేవారు, ఓకేనా. మీరు చెప్పుంటే ఇఫ్ వీ కన్వే అవర్ మెసేజ్, అదే ఇది కూడా అర్థం. ఇఫ్ వీ సే, మనం చెప్పుంటే సే టు దెమ్ దే విల్ లిసన్, ఓకేనా. ఏదైనా సరే మనం పిలిచుంటే వాళ్ళు వచ్చి ఉండేవారు, ఇలా ఏదైనా అయితే ఇఫ్ అయితే అనే విషయానికి ఇఫ్ క్లాస్ వాడతాం, ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే, సో మనం బేసిక్గా ఫార్ములా బేస్ చేసుకుని మొత్తం వెళ్తాం కాబట్టి ఫార్ములా బెటర్గా ఒకసారి అర్థమైతే కనుక సో వెబ్స్ ఎన్నన్నా మార్చుకోవచ్చు. అది తెలుగులో బెటర్గా ఈ సెంటెన్స్ సూట్ అవుతుంది. అది తెలుగులో ఒకసారి మనం థింక్ చేసి తర్వాత ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.